మీకు ప్రకటించమని చెప్పిన ఒక మాట, దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషము లేదు అని చెప్పు సంవత్సరములు రాకముందే. ఏ దినాలంట? జాగ్రత్తగా ప్రతి ఒక్కరు మీ మనసులోనికి మాట తీసుకోండి. దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషము లేదు అని చెప్పు సంవత్సరములు నీ జీవితంలో, నా జీవితంలో రాకముందే. ఒకనొక వయసులో 2 ప్లేట్ల బిర్యానీ పెడితే అవలీలగా తినగలం. వయసు దాటే కొద్దీ, మన వయసు పైపడే కొద్దీ ఒక ప్లేట్ ఇస్తే ఆ వ్యక్తి అంటాడు కదా, ఒక ప్లేట్లు ఏంటి నాయనా, ఇంకా ఎక్కువే తినగలిగాను, ఇప్పుడు నేను తినలేను, కొంచెం అంత వైట్ రైస్ వేసి మజ్జిగ పోయి చాలు అంటాడు. ఒకప్పుడు అంతలో సంతోషం ఉంది, కానీ ఇప్పుడు లేదు. పాపం చేసే విషయంలో ఒకప్పుడు చాలా ఆనందించాం, సంతోషించాం. వ్యభిచారం చేస్తూ కొంతమంది ప్రజలు అనుకుంటారు, నాకు చాలా సంతోషం ఉంది క్షణిక ఆనందంలో. కానీ అదే మనిషి జీవితంలో ఒక రోజు వస్తుంది, వద్దు, నాకు అర్థమైంది ఇందులో నాకు సంతోషము లేదు. అలాగే అన్నీ మీ గురించి అన్నీ చెప్పుకుందాం. త్రాగుడు విషయంలోనే కానీ, దేవునికి ఆయాసకరమైన ప్రతి ఒక్క విషయంలో అన్నీ మనం చేసుకుంటూ వెళ్తాం. కానీ ఒక రోజు వస్తే దీనిలో నాకు సంతోషం లేదు. స్త్రీలు అనేక మంది టీవీలో సీరియల్స్, సినిమాలు చూడటానికి చాలా సంతోషంగా, ఆనందంగా మన సమయాన్ని ఇచ్చేస్తాం. కానీ దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నా, ఒక రోజు వస్తుంది, నీ జీవితంలో ఏది నీకు సంతోషం ఇచ్చిందో నేను చెప్తున్నా, నీ జీవితంలో అదే దుఃఖాన్ని మిగిలించేస్తుంది. అయ్యో, ఉపదేశాన్ని నేను ఎలా త్రోసివేశానో, నా బోధకుల మాటను నేను ఎలా తృణీకరించానో, ఎలా త్రోసివేశాను. అయ్యో, నా బోధకుల మాట ఒక రోజు వినింటే బాగుండేమో అని అనుకునే రోజు రాకముందే నేను అంటూ ఉన్నా, ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఈ సమయం పోతే దేవుని బిడ్డలారా మన జీవితంలో మళ్ళీ రాదు. ఈ రోజున నాకు దేనిలో ఎక్కువ సంతోషం కలిగిస్తుందో నా వ్యక్తిగతంగా నాకు తెలుసు. నీకు దేనిలో నువ్వు ఎక్కువగా సంతోషపడుతున్నావో నీకు తెలుసు. కానీ ఈ రోజున